హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ అండి సెకండ్ ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్టోరియల్. ఇంతకీ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n natural numbers is called a factorial. ఫ్యాక్టోరియల్ మనం n ఫ్యాక్టోరియల్ తో డినోట్ చేస్తాము. n ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్పానండి? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n natural numbers. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3 అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ విధంగా మనం ఫార్ములా అనేది రాస్తాము. n ఫ్యాక్టోరియల్ ఫార్ములా డిసెండింగ్ ఆర్డర్లో వెళ్ళాలి. n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 2 అండ్ సో ఆన్ అప్ టు 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు రాస్తాము. అయితే ఇక్కడ జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది 1కి ఈక్వల్ అవుతుంది. ఇది చాలా మందికి డౌట్ అండి, జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎందుకు 1కి ఈక్వల్ అవ్వాలి అనేది. అయితే ఈ ఫార్ములా యొక్క ప్రూఫ్ అనేది మనం బైనామియల్ థియరం యూజ్ చేసి చేయవచ్చు. బైనామియల్ థియరంలో x ప్లస్ వై హోల్ టు ద పవర్ n ఎక్స్పాన్షన్ ఉంటుందండి. ఈ n ప్లేస్లో మనం 0 తీసుకున్నాం అనుకోండి, x ప్లస్ వై హోల్ టు ద పవర్ 0 నథింగ్ బట్ 1. ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1. అయితే బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటంటే nc0 ప్లస్ nc1 ఇంటూ nc0 x పవర్ n ప్లస్ nc1 x పవర్ n మైనస్ 1 ఇంటూ y అండ్ సో 1. ఈ ఫార్మెట్లో వస్తుంది. ఇంతకీ n అంటే ఏంటి? పవర్ అంటే 0, c అంటే కాంబినేషన్ అండి. nc నాట్ అంటే 0 అంటే 0 c 0, x పవర్ n అంటే x పవర్ 0 ప్లస్ ఇంకేముండదు, ఎందుకంటే పవర్ n ఎంతవరకు ఉంటే అంతవరకు ఉండాలి, కానీ పవర్ 0 ఉంది కాబట్టి ఈ ఒక్క టైం మాత్రమే మనకి ఈ ఎక్స్పాన్షన్లో వస్తుంది. సో ఈక్వల్ టు 1. 0 NCN ఫార్ములా మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్ NCN ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ కాంబినేషన్ ఫార్ములా NCN ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్. మరి ఇక్కడ 0 అంటే ఏమవుతుందండి? 0 ఫ్యాక్టోరియల్. x పవర్ 0 అంటే 1. సో 0 ఎలా రాయొచ్చు మనం? 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1. సో ఇది దీని మీనింగ్ అండి. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 ఎలా వస్తుందంటే బైనామియల్ థియరం యూజ్ చేసి చేయొచ్చు. నార్మల్గా చెప్పాలంటే నో సెలక్షన్స్ అంటామండి. సో నో సెలక్షన్స్ని 1 వే కింద తీసుకుంటారు కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ 1గా తీసుకుంటారని కొంతమంది చెప్తుంటారు. సో నార్మల్గా ప్రూఫ్ అయితే మాత్రం బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ n natural numbers ఫస్ట్ 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాయొచ్చు అంటే డిసెండింగ్ ఆర్డర్లో 2 ఇంటూ 1 నథింగ్ బట్ 2. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 నథింగ్ బట్ 6. 4 ఫ్యాక్టోరియల్ కావాలి మనకి, అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 నథింగ్ బట్ 24. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ కావాలనుకుంటున్నాం మనం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో వీటిని మల్టిప్లై చేస్తే 120కి ఈక్వల్ అవుతుంది. అట్లీస్ట్ మనకి 6 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ వరకు తెలిస్తే సరిపోతుందండి. ఒకవేళ 6 ఫ్యాక్టోరియల్ మనకు కావాలంటే ఈ విధంగా రాసినప్పుడు 720 అనేది వస్తుంది. లేదు మనకి ఒక 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలియాలంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా చేస్తే మనకి ఇక్కడ 5040 వస్తుంది. ఇంకా మీకు 8 ఫ్యాక్టోరియల్ కావాలంటే 40320. ఈ విధంగా ఏదైనా ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ n natural numbers ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఒకవేళ మనకి సమ్ అనేది ఇలా ఇచ్చారనుకోండి, 9 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇచ్చి వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనుకోండి. 9 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాయొచ్చు? 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 అండ్ సో అలా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ డినామినేటర్లో ఏముందండి? 7 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఈ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవ్వాలంటే న్యూమరేటర్లో కూడా మనకి 7 ఫ్యాక్టోరియల్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది కదా. కాబట్టి మనం ఫ్యాక్టోరియల్ని ఎక్కడైనా స్టాప్ చేసుకోవచ్చు. ఎక్కడ స్టాప్ చేస్తున్నాను నేను? 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ దగ్గర స్టాప్ చేస్తున్నా. అంటే ఈ 9 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాయొచ్చండి? 9 ఇంటూ 8 ఇంటూ 7 దగ్గర స్టాప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ రాస్తే
సరిపోతుంది. డివైడెడ్ బై డినామినేటర్లో ఏముంది 7 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ 2 7 ఫ్యాక్టోరియల్స్ ఏమైపోతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏముంటుంది 9 into 8, 9 8 72. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది 72. ఈ విధంగా మనకి ఎప్పుడైనా ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం స్టాప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేస్తూ సమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం 6B ఎక్సర్సైజ్ సమ్స్ చేద్దామండి. ఇక్కడ చూడండి 6Bలో ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒక సబ్జెక్ట్ చేస్తే 8 ఫ్యాక్టోరియల్ ఇచ్చి 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది ఎవాల్యుయేట్ చేయమని అడుగుతున్నాడు. 8 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాయొచ్చు అంటే 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకి 40320 వస్తుంది. ఇది 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నా అంటే 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ మనకి ఆల్రెడీ తెలిసింది. 4 into 3 into 2 into 1 చేస్తే దీని వాల్యూ మనకి 24 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6. 24 మైనస్ 6, 24లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 18. సో ఇది 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఈ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 7 ఫ్యాక్టోరియల్. అంటే 3 ఫ్యాక్టోరియల్ని 4 ఫ్యాక్టోరియల్ మనం యాడ్ చేస్తే 7 ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నాడు. సో దీని LHS గాను దీని RHS గాను తీసుకుందాము. LHS RHS ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేద్దామండి. LHS ఏంటి 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అండి 6, 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24, 6 plus 24 ఏమవుతుంది 30. ఇది LHS వాల్యూ. ఇప్పుడు RHS తీసుకోండి. RHS ఏముంది 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ మనం 7 into 6 into 5 into 4 into 3 into 1 గా రాయొచ్చు, 2 into 1 గా రాయొచ్చు. దీని వాల్యూ 5040. సో ఇక్కడ ఈ 2 LHS RHS ఈక్వల్ అవుతున్నాయండి, ఈక్వల్ అవ్వట్లేదు. సో LHS ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHS. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైటా రాంగ్, ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇది సెకండ్ వన్ అండి. థర్డ్ వన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు, కంప్యూట్ 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనకి సాల్వ్ చేయమని అడుగుతున్నారండి. సో 8 ఫ్యాక్టోరియల్ని మనం ఎలా రాయొచ్చు అంటే 8 into 7 into 6 into and so on రాయొచ్చు. కానీ మీకు ఇందాక ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను, మన ఫ్యాక్టోరియల్ని ఎక్కడైనా స్టాప్ చేసుకోవచ్చు. అయితే ఎక్కడ స్టాప్ చేస్తాం, ఇక్కడ డినోమినేటర్ 6 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఈ 6 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకొని మనం లీవ్ చేసేస్తాం. అంటే 8 ఫ్యాక్టోరియల్ మనం 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్గా రాసి స్టాప్ చేసేస్తాము. డివైడెడ్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటంటే 2 into 1 నథింగ్ బట్ 2. ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s are 2 4s are 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుందండి 4 7, 4 7s are 28. సో ఆన్సర్ ఏమవుతుంది 28. ఇక్కడ మీరు ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇఫ్ 1/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు x by 8 ఫ్యాక్టోరియల్ ఇచ్చి ఫైండ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫైండ్ x అని చెప్పి అడుగుతున్నారండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాసుకుందాం. 1/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు x by 8 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 1/6 ఫ్యాక్టోరియల్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి ప్లస్ 1/7 ఫ్యాక్టోరియల్ నేను 7 into 6 ఫ్యాక్టోరియల్ గా రాసుకుంటున్నాను ఈక్వల్ టు x by 8 ఫ్యాక్టోరియల్ని 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెండిట్లో చూడండి ఏంటి కామన్గా ఉందంటే 1/6 ఫ్యాక్టోరియల్ అనేది కామన్గా ఉంది. సో ఈ 1/6 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ 1/7 ఉంటుంది ఈక్వల్స్ టు x by 8 into 7 అలాగే ఉంచండి. 8 into 7 into 6 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ 2 6 ఫ్యాక్టోరియల్స్ ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ LCM ఎంత అండి 7. సో 7 into 1 7, 7 plus 1 8. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం 8/7 గా రాయొచ్చు ఈక్వల్ టు x by 8 into 7. 7 7 క్యాన్సిల్ అయిపోతే 8 లెఫ్ట్ సైడ్ వస్తే 8 8s are
64 ఈక్వల్స్ టు ఎక్స్. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి మనకి 64 అనేది అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ మీరు ఒకసారి చూడండి. అవాల్యూట్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు. n వాల్యూ 6 ఇచ్చాడు, అలాగే ఆర్ వాల్యూ 2 ఇచ్చాడు. తీసుకెళ్ళి మనం ఫార్ములాలో ఏదైతే ఫార్ములా ఇచ్చారో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చేద్దామండి. సొల్యూషన్ ఫస్ట్ వన్ ఏంటంటే n ఫ్యాక్టోరియల్, n ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి డివైడెడ్ బై 6 మైనస్ 2 అంటే ఏంటి 4. సో 4 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాయొచ్చు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. డివైడెడ్ బై డినామినేటర్లో ఏముంది 4 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 6 5s are 30. సో ఆన్సర్ ఏమవుతుందండి 30 అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ కూడా సేమే, కాకపోతే n ప్లేస్లో 9 ఇచ్చారు, r ప్లేస్లో 5 ఇచ్చారు. సో n ప్లేస్లో 9 సబ్స్టిట్యూట్ చేస్తే 9 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r అంటే 9 మైనస్ 5. 9 మైనస్ 5 అంటే ఏమవుతుందండి 4. సో ఒక్క స్టెప్ రాద్దాం. 9 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఇలా రాద్దాం. 9 మైనస్ 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 9 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 9 మైనస్ 5 నథింగ్ బట్ 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ కింద రాసుకుందాం. ఇప్పుడు 9 ఫ్యాక్టోరియల్ ఎలా రాయొచ్చు 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. ఓల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 మిగులుతుందండి. వీటిని మనం మల్టిప్లై చేయాలి. వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 15120 ఇది వస్తుందండి. సో ఇది ఫైనల్గా ఆన్సర్. చూసారు కదండి, ఇది సెకండ్ ఎక్సర్సైజ్ 6B. సో ఈ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.